మాజీ సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు మద్రాస్ 244 రైజ్ ఇండియా బెటాలియన్కు చెందిన 13 మంది జవాన్లు సుబేదార్ రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి ఘన స్వాగతం పలికారు. ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారు తిరిగి వెళ్లే సమయంలో ప్రకాశం కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జెండా ఊపి వారికి వీడ్కోలు పలికారు. సౌత్ ఇండియాలోని మాజీ సైనికుల సమస్యలను అర్జీల రూపంలో తీసుకుని ఆర్మీ హెడ్ ఆఫీసులో అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. 244 మద్రాస్ ఇంజనీర్ రైజ్ ఇండియా యాన్యువల్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలైన సందర్భంగా సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాలు సందర్శించడం జరుగుతుందన్నారు. బ్రిగేడియర్ ఎస్ సుధాకర్ ఠాకూర్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో 34 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఒంగోలు ఆధ్వర్యంలో ఫేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ క్యాండిడేట్లు పాల్గొన్నారు. వారితో పాటు మాజీ సైనికులు, ఎన్సీసీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మనకు మెడ్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్లో స్టార్ట్ చేసి గుంటూరు, వైజాగ్, తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది. తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఇంజనీర్స్ గ్రూప్ వారు 244వ రైజింగ్ డే మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.